డే 62. సో డే 61 రోజు ఫర్టిలైజర్ ఏమేమి ఇచ్చాము, 62 రోజు ఏమేమి ఇచ్చామో చూద్దాము. సో నిన్న వచ్చేసి మనం కాల్షియం నైట్రేట్ ఇచ్చాము, దాంతోపాటు బోరాన్ ఒక 1/2 kg ఇచ్చాము, దాంతోపాటు సీవీడ్ ఇచ్చాము. సో కాల్షియం నైట్రేట్ ఏంటంటే నార్మల్గా మనకి బ్లాసమ్ రాట్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. సో అదేమవుతుందంటే కాయ చివరి భాగం అనేది ఖరాబ్ అవుతుంది. సో అది అలా ఖరాబ్ కాకుండా ఉండడానికి కాల్షియం నైట్రేట్ ఇస్తాం. దాంతోపాటు ఈ పైన ఏదైతే గ్రీన్ కలర్ లేయర్ ఉందో అది స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఈ కాల్షియం ఏం చేస్తుందంటే కాయ ఇట్లా ఇరక్కుంటా చేస్తుంది అనమాట. సో బోరాన్ కూడా ఆల్మోస్ట్ అలానే పనిచేస్తుంది. కాయ ఇట్లా అంటే నార్మల్ ఫ్రూట్ క్రాకింగ్ అంటాం కదా, సో అలాంటివి లేకుండా చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని చిన్న పిందెలు కూడా పడతా ఉంటాయి అనమాట సెకండ్ కటింగ్కి. సో అవి షేప్ సరిగ్గా రావాలి కాబట్టి దానికోసం మనం బోరాన్ ఇప్పుడు ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ దాంతోపాటు సీవీడ్ ఏంటంటే నార్మల్గా ఈ సీవీడ్ ఏం చేస్తుందంటే నార్మల్ ఈ కొత్త లీవ్స్ రావడానికి, అంతేకాకుండా ఈ మొక్కకి ఏమవుతుందంటే ఈ టైంలో కొంచెం వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని కొంచెం ఆ రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి సీవీడ్ ఇస్తాము. సో అంతేకాకుండా నార్మల్గా ఇది వెయిట్ ఎక్కువ చేస్తుంది, దాంతోపాటు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట సీవీడ్. సో ఇవి మనం 61 రోజు ఎక్కించాము. సో ఈరోజు 62 రోజు మనం 13045 సీవీడ్ ఇస్తున్నాము. సో 13045లో మనకి ఎన్పీకేలో ఈ పీ ఉండదు, ఓన్లీ పొటాష్ అండ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట. ఈ పొటాష్ నార్మల్గా ఏంటంటే వెయిట్ ఎక్కువ రావడానికి, అంతే కాయ స్వీట్నెస్ కోసం యూజ్ చేస్తాము. సో పర్ ఎకర్ ఇది వచ్చేసి 3 kg ఇస్తాము. దీంతోపాటు యాజ్ యూజువల్ మనం మళ్ళీ సీవీడ్ ఇస్తున్నామండి. సో సీవీడ్ ఇది పర్ ఎకర్ 1/2 లీటర్ ఇస్తాము. సో ఇప్పుడు ఒక 2 acresకి ఒకటేసారి వెంచూర్ ద్వారా సప్లై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఇందులో 13045 అనేది ఒక 6 kg అండ్ సామురాయ్ సీవీడ్ అనేది ఒక 1 లీటర్ పోసాము. సో 2 acresకి మనం ఒకటేసారి సప్లై చేస్తాము. సో ఒక 100 లీటర్ వాటర్ పట్టి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం వెంచూర్ స్టార్ట్ చేసినట్టయితే ఈ మందు అనేది డ్రిప్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది.